ఇప్పుడు డిగ్రీ చేసాం. డిగ్రీ కాదు, ఫస్ట్ క్వాలిఫికేషన్ తీసి పక్కన మింగుదాం. నువ్వు ఒక దగ్గర ఉద్యోగం కోసం, అది ఏ రకమైన ఉద్యోగం అయినా పర్వాలేదు, ఇచ్చేది అంటే హై క్లాసు ఉద్యోగము, లో క్లాస్ ఉద్యోగము, ఇంకో క్లాస్ ఉద్యోగము, క్లాస్ వైజ్ ఉద్యోగాలు ఉంటాయి. కానీ డబ్బులు ఎవరికైనా అవే ఉంటాయి. డబ్బులు ఎవరికైనా ఇచ్చేది గదే 100 ఉంటుంది, గదే 500 ఉంటాయి, గదే 200 ఉంటాయి. ఓకే, కానీ డబ్బుల్లో తేడా ఉండదు, జాబుల్లో తేడా ఉంటుంది, పనిలో తేడా ఉంటుంది, మైండ్ సెట్లో తేడా ఉంటుంది, బిహేవియర్లో తేడా ఉంటుంది, మాటలో తేడా ఉంటుంది, వాడి ప్రణాళికలో తేడా ఉంటుంది. కానీ పనే, డబ్బు డబ్బే. సో నేను చెప్పేది ఏందా అంటే, ఇప్పుడు ఈ చిన్న చిన్న పిల్లి పిత్తిరే పనులు అంటే వాళ్ళకి అవి పెద్దే, అవి వాస్తవాన్ని చూస్తే పిల్లి పిత్తిరే పనులు. అవి ఒక 20K ఉండు, వాడేవో పలానా దాంట్లో జాబ్లో పనిచేస్తున్నాడు, పొద్దుగాల పోవాలి, ఉదయం సేలరు చేయాలి, కొంపకు రావాలి, అది జాబ్. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే అంటే, ఐఎమ్ నాట్ అండర్ ఎస్టిమేటింగ్ ఎనీబడి వర్క్, బట్ వాట్ ఐ వాంట్ టు సే, ఈ జాబ్లోనే ఓకే డార్లింగ్, కానీ సినిమా పని అలా కాదు. నేను యాక్టర్ కావాలి, నెలలోనే అయిపోతా అంటే కాదు, కుదరదు. నేను కెమెరామెన్ కావాలి, 3 నెలల్లో అయిపోతా అంటే కుదరదు. టైం ఉండదు ఇక్కడ. నువ్వు కెమెరామెన్ వేగా, డైరెక్టర్ వేగా, స్క్రిప్ట్ రైటర్గా, లిరిసిస్ట్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, కొరియోగ్రాఫర్గా, ఫైట్ మాస్టర్గా, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, ఇంతలా అవుతుంది అంటే అంతలా కాదు. అది ఎట్లయితే దానికి ఇంత టైం అని ఉండదు కదా. 10th క్లాస్ అంటే 1 to 10th కదా, ఇంటర్ అంటే 2 సార్లు, డిగ్రీ అంటే 3 సార్లు, పీజీ అంటే ఇట్లా ఉండదు. అది ఇన్ని సంవత్సరాల్లో ఇంత అయిపోతుందని ఎట్లా చెప్తాం? ఎవడు చెప్తాడు? కేవలం నీ యొక్క థాట్ ప్రాసెస్, నీ యొక్క ప్రణాళిక, నీ యొక్క శ్రద్ధ, నీ యొక్క టాలెంటు, నీ ఓపిక, ఓకే, దీన్ని పట్టుకొని పోతూ ఉంటే ఒకానొక సమయంలో అదే బ్రేకో స్పీడ్ బ్రేకరో ఏదో ఒకటి అంటారు కదా, బ్రేక్ వస్తుందా అని. బ్రేక్ వస్తుందా, మేకు వస్తుందా, ఈకు వస్తుందా అని పక్కన పెడితే, అక్కడ దాకా పోయేంత ఓపిక ఎంతమందికి ఉంటుంది? ఈ మధ్యలో ఎన్ని కుక్కలు వదులుతాయి, ఎన్ని కాకులు వదులుతాయి చుట్టూ, ఈ లొల్లంతా తట్టుకొని ఆమె దాకా పోవాలి. ఆమె దాకా పోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంకో సినిమా మళ్ళీ, ఓకే, ఇంత ప్రాసెస్ ఉంటుంది. అయితే అన్నావుగా ఆగాలేదు, తీస్తున్నావు కదా తీయలేదు, రాస్తున్నావు కదా రాయలేదు. ఈ కాకులు కుక్కలు మురుగుతూనే ఉంటాయి. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత ఈ కాకులు